అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ స్టార్ట్ చేసిండు. అదే పాలన లేదు, ఏమీ లేదు. కేవలం మైండ్ గేములు, పొలిటికల్ వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలు ఇది మాత్రమే నడుస్తుంది తెలంగాణలో. దీనివల్ల సామాన్య జనాలకు ఒరిగేది ఏమీ లేదు. రూపాయి పని కాదు, రూపాయి వచ్చేది లేదు. రుణమాఫీ కోసం ఇచ్చిన మామనార్ పోయి చెక్ ఇచ్చిండు. 2700 కోట్ల 2700 ఏదో ఇచ్చిర్రు. 2700 కోట్ల చిల్లర ఇచ్చిర్రు. ఆ చెక్కే ఇప్పటిదాకా క్యాష్ కాలే. ఉత్తది బొమ్మ చెక్క. నేను చెప్పలే ఆ రోజే ఉత్తది చెక్ తీసుకుపోతుర్రని. గంతే. అంతే తప్ప వేరే పని కాదు. జనాలకు రూపాయి వచ్చేది లేదు. ఇప్పుడు ఏం చేసింది తెలుసా? ఒక మైండ్ గేమ్ స్టార్ట్ చేసిండు. ఏంది మైండ్ గేమ్ అంటే, ఇగో ఈ రహస్యంగా పెట్టిన వీడియో నేను మీకు చాలాసార్లు చూపించిన, మళ్ళీ కూడా చూపిస్తున్నా. ఇంత పెద్ద ఒక సౌధం ముందు ఒక పెద్ద చిన్న గుడిసె, ఒక గుడారం వేసిండు. ఈ గుడారంలో తెలంగాణ తల్లి ఉంది. తెలంగాణ తల్లి ఇట్లా గుడారంలో పెట్టిండు రేవంత్ రెడ్డి గారు, ఆ గవర్నమెంట్ ఇట్లా గుడారంలో పెట్టిండు. బయటికి కనబడొద్దు అని కొన్ని లీకుడు బయటకు వచ్చినాయి. ఆ లీకుడు ఎట్లా వచ్చినాయి అనేది కూడా ఒక పెద్ద సీక్రెటే. ఏదో ఒక టీవీ ఛానల్ ఓనర్కు బట్టి విక్రమార్క పంపించినట్ట, అక్కడి నుంచి బయటకు వచ్చింది. వీళ్ళు సీక్రెట్ అంటే ఎవరి ద్వారా బయటికి రావాలి కదా, లీకులు చేయాలి కదా, చేసిర్రు. అయితే ఇది ఒక మైండ్ గేమ్ ఏంది రేవంత్ రెడ్డిది అంటే, కేసీఆర్ని ఆహ్వానిస్తారంట పిలోనికి, దాన్ని ఓపెన్ చేయడానికి, ఓపెనింగ్ కార్యక్రమం కోసం. తర్వాత కిషన్ రెడ్డిని ఆహ్వానిస్తారంట, బీజేపీ వాళ్ళని. ఇంకా ఎవరెవరినో ఆహ్వానిస్తారంట. అసలు మీరు ఎవరిని అడిగి ఎవరితో మాట్లాడి మీరు ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఫైనల్ చేశారనేది ఫస్ట్ పాయింట్. తెలంగాణ తల్లి అది రేవంత్కి సంబంధించింది కాదు, కాంగ్రెస్ సంబంధించింది కాదు, రాష్ట్రానికి సంబంధించింది అన్నప్పుడు మీరు రాష్ట్రంలో స్టేక్ హోల్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో మీరు పిలిచి మాట్లాడాల్సింది. ఒక అన్ని పార్టీలతో కలిసిన ఒక అఖిలపక్ష సమావేశం పెట్టి అప్పుడు కదా మీరు డిసైడ్ చేయాల్సింది. జయ జయ తెలంగాణ అప్పుడు కూడా అట్లే నాశనం పట్టించారు. అది ఇప్పుడు పాటలాకుందా? జయ జయ తెలంగాణ మన మనసులో ఉన్న పాట, మన తెలంగాణ జనాల్లో ఉన్న పాట వేరు. ఇప్పుడు వీళ్ళు వాడుకుంటున్న పాట వేరు. దాన్ని మొత్తం సినిమా ట్రిక్ చేసి పడేసారు. మన పల్లె గొంతు పాటను సినిమా గొంతు పాట చేసి పడేసారు. ఇప్పుడు ఏమన్నా ఉందా అది? వాళ్ళు నలుగురు కూర్చున్నప్పుడు మాట్లాడుకోవాల్సిందే తప్ప దాని గురించి జనాల్లో జయ జయ తెలంగాణ అసలు వీళ్ళు వేసిర్రు అది లేనే లేదు. అదొక ఉద్యమ ద్రోహి. అది ద్రోహిగా ఒక ముద్ర వేసుకోను. దానివల్ల ఆయన నెగిటివ్ మూట కట్టుకున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ మైండ్ గేమ్ ఏంది? ఎవరిని విలువలే, ప్రతిపక్షాలు విలువలే, ఈ పక్షాన్ని విలువలే, ఆ పక్షాన్ని విలువలే, తెలంగాణ ఉద్యమకారులను విలువలే, తెలంగాణ జర్నలిస్టులను విలువలే, తెలంగాణ మేధావులను విలువలే, ఎవరిని విలువలే. మీరే కూర్చొని, నాకు తెలిసి నేను ఒక మినిస్టర్తో మినిస్టర్తోనే మాట్లాడినా. ఎట్లుంటుంది విగ్రహం, తెలంగాణ విగ్రహం ఎట్లుంటుంది అంటే, ఏమో ఎట్లుంటుందో అప్పుడు చూపించారు, కానీ ఇప్పుడు మార్చిర్రు అంట, ఎట్లా ఉందంట తెలియదంట. అంటే తెలంగాణ విగ్రహం ఎట్లుందో మీ క్యాబినెట్లోనే చాలామందికి తెలియకుండా మీరు తయారు చేయించారు విగ్రహం. ఆ విగ్రహం ఓపెనింగ్కు వాళ్ళని పిలుస్తాం, వీళ్ళని పిలుస్తాం, రాకపోతే తెలంగాణ ద్రోహులు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇట్లాంటివి 1000 విగ్రహాలు 1,00,000 విగ్రహాలు తయారు చేయించి మీరు మార్పింగ్ చేసి, మార్పింగ్ ఇది ఒక సైబర్ క్రైమ్. మార్పింగ్ అంటే సైబర్ క్రైమే కదా. తెలంగాణ విగ్రహాన్ని మార్పింగ్ చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి సైబర్ క్రైమ్ చేస్తున్నట్టు మనం గుర్తించాలి. తప్పదేమో. మీరు ఎవరు తెలియకుండా విగ్రహాలు తయారు చేసి, ఈయన పిలిచిన రాలే, ఆయన పిలిచినవి రాలే. అందుకే అంటున్నా, మీరు 1,00,000 విగ్రహాలు ఇట్లాంటి తయారు చేసినా మీరు తెలంగాణ ఉద్యమకారులు కాలేరు. నో డౌట్ దీనిలో. యాజ్ ఏ ఉద్యమకారంగా మాట్లాడుతున్నా, యాజ్ ఏ జర్నలిస్ట్గా చెప్తున్నా. ఉద్యమకారులు కాలేరు మీరు. అవతలను ఉద్యమ ద్రోహులు చేయలేరు ఎవరిని కూడా. కనీసం కిషన్ రెడ్డి కూడా ఒకసారి కిందవాడి మీదవాడు రాజీనామా చేసిండు. మీరు ఆ రాజీనామా కూడా వేయలే. ఇప్పుడు మీకు ఆ రాజీనామా చేసే అవకాశం కూడా రాలేదు. మీరు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసే అవకాశమే మీకు లేదు. మీరంతా అప్పుడు సమైక్యాంధ్ర పార్టీలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నారు. చంద్రబాబు నాయుడు సమైక్యవాది, ఆయన తెలంగాణవాది అయితే కాదు కదా. ఆయన సమైక్యవాది దగ్గర ఉన్నారు. మీరు సమైక్యవాదాన్ని మనసు నుండి నింపుకున్నారు. దాంట్లో నో డౌట్. చరిత్ర మొన్న ఎవరు అన్నారు, మన చరిత్ర మనం చెప్పుకోకపోతే ఎవరో చెప్పిందే చరిత్ర అవుతుందని. కాబట్టి ఇప్పుడు మీరు ఏదో చరిత్ర తిరగరాద్దాం, చరిత్ర మరగరాద్దాం, దీన్ని పేజీలు కూడా వీగుదాం, వాళ్ళు లేకుండా చేద్దాం, అసలు తెలంగాణ ఉద్యమే జరగలేదు తెలంగాణలో, ఓన్లీ తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది, లేకపోతే ఆ సోనియా గాంధీ ఇచ్చినప్పుడు నేనే దగ్గరుండి సోనియా గాంధీని ఒప్పించినా అని మీరు చెప్పదలుచుకుంటే అది ద్రోహమే అయితే తప్ప తెలంగాణ జనాలకు అందరికీ తెలుసు. హిస్టరీ అంతా ఉంది, అట్లా రికార్డ్ అయి ఉంది. ఆ హిస్టరీని చెడిపేస్తే చెడేది కాదు, తుడిపేస్తే పోయేది కాదు, చింపేస్తే పోయేది కాదు పేజీలు. మీరు ఆ పేజీలో ఎక్కనికి ఛాన్స్ లేదు. వాళ్ళని పిలుస్తాం, కిషన్ రెడ్డి పిలుస్తాం, వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు ఎట్టా రారు. ఎందుకంటే మీరు ఎవరితో మాట్లాడకుండా ఏకపక్షంగా మీకు ఆ విగ్రహాన్ని తయారు చేసిండ్రు. అసలు విగ్రహాన్ని పెట్టడమే ఒక చెడ్డ పని. తెలంగాణ తల్లి ఒక విగ్రహం ఉంది ఆల్రెడీ.
తల్లులు 10 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారా మీ ఏరియాలో ఏమన్నా? కొడంగల్‌లో మీరున్న కాన్స్టిట్యున్సీలో అట్లా మారుస్తారా? మారవరు. కొండారెడ్డిపల్లిలో తల్లను మారుస్తూ ఉంటారు అట్లా తరచుగా? మార్చరు కదా ఎవరు. తెలంగాణ తల్లి ఒకరుంటారు. ఆమెను తెలంగాణ తల్లి. ఓ భారతమాత ఎప్పుడో, ఇప్పుడు కాదు. అప్పుడు ఇందిరాగాంధీ కన్నా ముందు నుంచి భారతమాత విగ్రహం ఉంది. భారతమాత అంటే ఆమెనే. అంతేగాని మళ్ళీ వాజ్పేయి ఇచ్చినాక ఈమె కాదు భారత తల్లి, నేను భారతమాత మారుస్తా అని అనేమి అనలేదు. భారతమాత అంటే భారతమాతనే. మధ్యలో బీజేపీ, కాంగ్రెస్ కాని గవర్నమెంట్లు కూడా వచ్చినాయి. థర్డ్ వాళ్ళు కూడా మార్చలేదు. వేరే వేరే రాష్ట్రాల్లో రకరకాల ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. ఎవరు వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించిన ఐకాన్స్ని మార్చలేదు. మీరు ఎందుకు మార్చాలనుకుంటున్నారో, ఎందుకు మార్చినరో మీ మనసు కన్నా తెలుసా? తెలియదు. జనం ఎవరు దీన్ని యాక్సెప్ట్ చెయ్యరు. జనాలు చర్చించుకుంటున్నారు ఆల్రెడీ. తిక్కబడింది ఆయనకేమన్నా? టీఎస్ తీసేసి టీజీ పెడితే మనకేమన్నా ఒరిగిందా? గవర్నమెంట్కి బొక్క 1700 కోట్లు అన్నారు. ఆ లెక్క కూడా తెలియదు ఇప్పటిదాకా. నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే కూడా ఇవ్వలే. ఇప్పుడు తెలంగాణ తల్లి రూపం మార్చినంత మాత్రాన జనాలకి ఏమైనా ఒరిగేది ఉందా? అసలు ఎందుకు మార్చాలి? అదొక ఖర్చు కదా, అదొక భావోద్వేగం కదా. ఖర్చు కన్నా ముందు భావోద్వేగం కదా. అదొక ఆత్మతో నిండుకున్న వ్యవహారం కదా. మీరు మార్చి నెగిటివిటీ మూట కట్టుకున్న, వ్యతిరేకత మూట కట్టుకోవడం తప్ప మీకు ఒక్క పర్సెంట్ కూడా మీరు ఉద్యమకారులను ముద్రేసుకోలేరు. వాళ్ళని పిలిచి వాళ్ళు రాకపోతే మీరు మైండ్ గేమ్ ఆడి వాళ్ళు ఉద్యమ ద్రోహులు, నేను తెలంగాణ తల్లి విగ్రహానికి. సోనియా గాంధీ వాళ్ళ మొగుడు రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెన్ చేస్తామని వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ పిలిస్తేనే రాలే. మీ వ్యవహారం అటున్నది. ఇంకా తెలంగాణ తల్లి విగ్రహానికి నీవు ఎవరిని చెప్పకుండా, ఎవరితో మాట్లాడకుండా బుద్ధి పుట్టిన డిజైన్లు తయారు చేసి ఆయన పిలిచిన రాలే, ఈయన పిలిచిన రాలే అని చెప్పుకోనికే మీరు వాళ్ళ మీద పిలుస్తున్నామంటే అది 100% మైండ్ గేమ్. రేవంత్ రెడ్డి రాజకీయాలను చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఇవి కుళ్ళు రాజకీయాలు. రాజకీయాలే కుళ్ళు, బురద అన్నీ ఉంటాయి. దానిలో ఇది మరింత చండాలమైన రాజకీయాలు ఇవి. ఈ రాజకీయాలతోన ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు నడిచింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చండాల రాజకీయాలు ఎవరు సహించరు తెలంగాణలో. ఆయన మాటలు వినాలంటేనే ఆయన కార్యకర్తలే ఇష్టంగా లేరు ఇప్పుడు. అట్లాంటి పొజిషన్లో ఇప్పుడు ఈ మైండ్ గేమ్ స్టార్ట్ చేసిండు. వాళ్ళని పిలుస్తున్నా, వీళ్ళని పిలుస్తున్నా, కేసీఆర్ పిలుస్తా, కేటీఆర్ పిలుస్తా. వాళ్ళు రాకపోతే అప్పుడు మాట్లాడతాడు వీళ్ళంతా ఉద్యమ ద్రోహులు, వీళ్ళకి తెలంగాణ తల్లి ఇష్టం లేదు అందుకే రాలేదని. తెలంగాణ ద్రోహులు పెట్టే తెలంగాణ విగ్రహాలకు తెలంగాణ సమాజం నుంచి ఎంత యాక్సెప్ట్ ఇస్తుందో కూడా మనం అర్థం చేసుకోవాలి. మీరు అనవసరంగా సెంటిమెంట్ని గెలుపుతున్నారు. మీరు లేని విషయాన్ని, అంటే లేని వ్యవహారంలో ఏలు పెట్టి గెలికి మీరు ఇంకా మేము తెలంగాణ ద్రోహులం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది మీకు ప్రతిరోజు మీకు అది మైనస్. మీరు భవిష్యత్తులో కూడా మైనసే మీకు అది. మీరు చేసే పాలక తప్పులు వేరే ఉన్నాయి, పొలిటికల్ తప్పులు కూడా ఉన్నాయి, చారిత్రాత్మక తప్పులు ఇవి. ఈ చారిత్రాత్మక తప్పులతోన దానిలో ఇంకా రిమార్క్సే తప్ప మీకు అవార్డ్స్ లేవు దీనిలో. మీరు కనీసం వాళ్ళని పిలిచి ముందేనైనా పిలిచి మాట్లాడి ఇగో ఈ డిజైన్ చేస్తున్నాము, ఇట్లా చేస్తున్నాము అని చెప్పి మీరు పిలిచి రాకపోతే మీరు అప్పుడు వాళ్ళను మీ మైండ్కి ఏం వర్కౌట్ అయ్యేది. మీరు ఎవరితో మాట్లాడింది లేదు, ఎవరితో చేసింది లేదు. మీ క్యాబినెట్ మంత్రులకే తెలియదు తెలంగాణ తల్లి ఎట్లా ఉన్నదో. ఒక ఫోటో వచ్చింది కదా, ఆ ఫోటోనే తెలంగాణ తల్లి అని అనుకుంటున్నారు అందరూ. అదే కనుక అయితే ఒరిజినల్ అయితే మీకు వాసినట్లే, అది మీ కర్మ, ఆవిడేం చేయలేడు. కానీ మీరు తెలంగాణ ఉద్యమ వ్యవహారంలో మీరు లేని వ్యవహారాన్ని మీరు అనవసరంగా సెంటిమెంట్లో ఏలు పెట్టి గెలికి తనిసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు ఎట్లా సుపరిపాలన అందిద్దాం, ఎట్లా జనాల్లో మనసులో చొరగొందాం, ఎట్లా కేసీఆర్ మరిపిద్దాం, ఎట్లా కేటీఆర్ మరిపిద్దాం, బీఆర్ఎస్ని ఎట్లా మరిపిద్దాం అనే ధ్యాస లేదు మీకు. ఎంతసేపటికి మీరు గతాన్ని దొవ్వుడు, మీరు బురదలో వాడు, ఇదే జరుగుతున్నది. ఇప్పుడు ఈ మైండ్ గేమ్ కూడా అంతకు మించి అంతగా ఏం కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.